ఎంతో టేస్ట్‌గా ఉండే గంగవాయల కూర పప్పు. ఇది నేచురల్‌గా వచ్చిన గంగవాయల కూర. మన ఇంటి ముందు బొడ్డుమల్లె చెట్టు ఉంది గదా! ఆ చెట్టు దగ్గర వచ్చిన గంగవాయల కూర అన్నట్టు. చాలా ఫ్రెష్‌గా ఉంది. మిరపకాయ చెట్లున్నాయి. గంగవాయల చెట్టు ఉంది. అదైతే నేను ఫ్రెష్‌గా అప్పటికప్పుడే కట్ చేసి అయితే పప్పు చేశాను. పప్పు, ఆకుకూర, పచ్చిమిరపకాయలు, టమాటాలు, చింతపండు, ఉల్లిపాయ, పసుపు, జీరా అవన్నీ ఏసి అయితే పప్పయితే ఒక 4 విజిల్స్ అయితే పెట్టాను నేను. ఆ ఆకుకూర చాలా ఫ్రెష్‌గా ఉంది. నేచురల్‌గా వచ్చిన గంగవాయల కూర. పప్పులోకి 4 విజిల్స్ వచ్చినంక అలా రుబ్బేసుకొని పోపు పెట్టేసుకోవడమే. చాలా ఎంతో టేస్ట్‌గా ఉంటది. తర్వాతొచ్చేసి పప్పులోకి తర్వాత సైడ్ డిష్‌గా ఇంట్లో పెట్టిన వడియాలు, గొట్టాలు, తర్వాత మధ్య మిరపకాయలైతే ఏంపుకున్నాం. చాలా టేస్ట్‌గా ఉంది ఈసారి. చాలా చాలా టేస్ట్‌గా ఉంది. ఇవన్నీ సైడ్ డిష్‌గా పెట్టుకొని తింటే గంగవాయల కూర పప్పు.